హైదరాబాద్ వ్యాప్తంగా వర్షం దంచుకొట్టింది. 2 గంటల పాటు ఎడతెరిపి లేకుండా వర్షం కురిసింది. దీంతో నగరం తడిసి ముద్దైంది. నాంపల్లి, మెహదీపట్నం, ఖైరతాబాద్, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, అమీర్పేట్, యూసఫ్గూడ, షేక్పేట్, హస్తినాపురం, ఖైరతాబాద్లో భారీ వర్షం కురిసింది. వీధుల్లో వరద పోటెత్తింది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. కొన్ని చోట్ల నడుములోతు నీళ్లు నిలిచిపోయాయి. చాలా ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ అయింది. ప్రజలు అత్యవసరమైతే మినహా బయటకు రావద్దని ప్రజలకు అధికారులు సూచించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి వంశీ అందిస్తారు. వంశీ, చెప్పండి, హైదరాబాద్ లో భారీ వర్షానికి సంబంధించి అలాగే ఎక్కడెక్కడ ఎంత వర్షపాతం నమోదైంది, అప్డేట్స్ ఏంటి? గంట సేపటి క్రితం వరకు కూడా హైదరాబాద్ నగరంలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలతో పాటుగా పలు చోట్ల భారీ వర్షాలు కురిసినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. అటు ప్రధానంగా షేక్పేట్ నాల వద్ద చూస్తే మాత్రం మోకాళ్ళ లోతుకు పైగా కూడా నీళ్లు రావడంతో ప్రజలు తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడతా ఉన్నారు. దాదాపుగా 2 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. ప్రధానంగా దీంతో పాటుగా నగర శివార్ల ప్రాంతాల్లో కూడా భారీ వర్షపాతం పడినటువంటి పరిస్థితి కూడా మనం చూడొచ్చు. ఇప్పటికే పలు ప్రాంతాల్లో దాదాపుగా 2 సెంటీమీటర్ల నుంచి 6 సెంటీమీటర్ల వరకు కూడా వర్షపాతం నమోదైనటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. ఈ రోజు, రేపు, ఎల్లుండి హైదరాబాద్ నగరంలో కూడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలతో పాటుగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు కూడా వాతావరణ కేంద్రం ఇప్పటికే అంచనా వేసినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. ప్రధానంగా హైదరాబాద్ నగరంలో ఏదైతే కొద్దిసేపటి క్రితం వరకు కూడా కురిసినటువంటి వర్షంతో నగరంలోని అన్ని ప్రాంతాలు కూడా ఏదైతే ట్రాఫిక్ జామ్ తో రోడ్ల పైన ఉండిపోయినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. వాహనాలు ఏదైతే ప్రధానంగా షేక్పేట్ రూట్ లో మాత్రం వాహనాలు ముందుకు కదలన్నటువంటి పరిస్థితి మాత్రం మనకు చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. ఇప్పటి వరకు కూడా జిహెచ్ఎంసీ సిబ్బంది ఎక్కడికి రానటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. ఏదైతే వాటర్ లాగింగ్ స్పాట్స్ ఉంటాయో ఆ స్పాట్స్ లలో నీటిని బయటకి పంపించాల్సిన అవసరం ఉన్నా కూడా ఆ నీటిని బయటకి పంపినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. దీంతో పాటుగా రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో కూడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలతో పాటుగా భారీ వర్షాలు కురుస్తా ఉన్నాయి. రానున్నటువంటి 5 రోజుల పాటు కూడా రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు వాతావరణ కేంద్రం ఇప్పటికే హెచ్చరికలను జారీ చేయడం జరిగింది. ప్రధానంగా అటు ఏదైతే ఉత్తర తెలంగాణ కావచ్చు, దాంతో పాటుగా దక్షిణ తెలంగాణలో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ప్రధానంగా ఇంటీరియర్ కర్ణాటక నుంచి తెలంగాణ మీదుగా ఏర్పడినటువంటి ఉపరితల ఆవర్తనం కావచ్చు, ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తాయని కూడా వాతావరణ కేంద్రం చెప్పడం జరిగింది. ప్రజెంట్ హైదరాబాద్ నగరంలో చూస్తే మాత్రం ఎక్కడికి చూసినా కూడా ట్రాఫిక్ జామ్ మనకు కంటికి కనిపిస్తా ఉంది. లోతట్టు ప్రాంతాలు ఏవైతే రోడ్డు మీద నిలిచిపోయినటువంటి వాటర్స్ ని ఇప్పటి వరకు కూడా జిహెచ్ఎంసీ సిబ్బంది బయటకు పంపినటువంటి పరిస్థితి కూడా చూడలేదు. లాగింగ్ పాయింట్స్ వద్ద సిబ్బంది కూడా మనకి ఎక్కడ కనిపిస్తలేరు. ప్రజెంట్ షేక్పేట్ నాల వద్ద మాత్రం భారీ ట్రాఫిక్ జామ్ మాత్రం మనకు చాలా స్పష్టంగా కనిపిస్తోంది. ట్రాఫిక్ సంబంధించి కూడా క్లియరెన్స్ చేయాల్సిన అవసరం ఉన్నా కూడా ఇప్పటి వరకు కూడా అధికారులు కావచ్చు, పోలీస్ అధికారులు కూడా ఆ రకంగా ఏదైతే పనిచేయనటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. మొత్తం మీద హైదరాబాద్ నగర వ్యాప్తంగా మాత్రం ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు మాత్రం చాలా స్పష్టంగా చెప్పొచ్చు. రైట్ వంశీ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.